హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో ద్వారా 25,000 రూపాయల సేవింగ్స్ అకౌంట్ యొక్క ఇంట్రెస్ట్ రేట్లో చిన్న చిన్న మార్పులు అనేవి జరిగాయండి. అవేంటో చూద్దాం. ముందుగా మంత్లీ ఇంట్రెస్ట్ అండి. 5 లక్షలు అంతకన్నా తక్కువ అమౌంట్కి ఐడిఎఫ్సి 3% ఆఫర్ చేస్తుందండి. 5,01,000 రూపాయల నుంచి 25 కోట్ల వరకు 7% ఆఫర్ చేస్తుందండి. మిగతా ఇంట్రెస్ట్ వాల్యూలు టేబుల్లో ఉన్నాయండి. 1 by 1 మీరు త్వరగా చెక్ చేయండి. మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత మంత్లీ ఇంట్రెస్ట్ వస్తుంది అనేది టేబుల్లో చూపించానండి. మీరు 1,00,000 రూపాయలు కనుక ఇన్వెస్ట్ చేస్తే మీకు ప్రతి నెల 250 రూపాయలు వస్తుంది. మీరు 5 లక్షలు కనుక ఇన్వెస్ట్ చేస్తే మీకు ప్రతి నెల 1,250 రూపాయలు వస్తుంది. మీరు కనుక 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మీకు ప్రతి నెల 4,165 రూపాయల ఇంట్రెస్ట్ అనేది ప్రతి నెల వస్తుందండి. మీరు 20 లక్షలు కనుక ఇన్వెస్ట్ చేస్తే మీకు ప్రతి నెల 10,000 రూపాయల ఇంట్రెస్ట్ వస్తుందండి. మీరు 50 లక్షలు కనుక ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెల 27,497 రూపాయలు వస్తుందండి. మీరు 1 కోటి రూపాయలు కనుక ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెల 56,662 రూపాయలు ఇంట్రెస్ట్ అనేది మీ అకౌంట్లో ఫస్ట్ తారీఖు కల్లా క్రియేట్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి డెబిట్ కార్డ్ ఫీచర్స్ అండి. ఈ అకౌంట్కి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ప్రొవైడ్ చేసే డెబిట్ కార్డు వీసా ప్లాటినం డెబిట్ కార్డ్ అండి. ఈ డెబిట్ కార్డు యూజ్ చేసి ఎనీ ఏటీఎం నుంచి అయినా సరే మనం పర్ డే 2 లక్షల వరకు క్యాష్ అనేది విత్డ్రా చేసుకోవచ్చండి. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఏటీఎం నుంచి అయితే పర్ ట్రాన్సాక్షన్ మీకు 15,000 రూపాయలు వస్తాయి. అదే అదర్ బ్యాంక్ ఏటీఎంస్ నుంచి అయితే పర్ ట్రాన్సాక్షన్ మీకు 10,000 రూపాయలు వస్తాయండి. సపోజ్ మీరు ఏదన్నా షాపింగ్కి వెళితే అక్కడ ఈ డెబిట్ కార్డ్ యూజ్ చేసి పర్ డే పిఓఎస్ టెర్మినల్ ద్వారా మీరు 6 lakhs వరకు కూడా షాపింగ్ అనేది చేసుకోవచ్చండి. ఈ 10,000 రూపాయల అకౌంట్పై పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ 35 లక్షల కవరేజ్ ఉంటుందండి. అలాగే ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ 1 కోటి రూపాయల కవరేజ్ అనేది ఉంటుందండి. అలాగే మీకు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ అనేది పర్ క్వార్టర్ ఒకటి మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ అండి. అకౌంట్ ఓపెనింగ్ టైంలో కానీ లేదా అకౌంట్ ఓపెన్ చేసిన 3 నెలలకు కానీ మీకు ఐడిఎఫ్సి లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ని ప్రొవైడ్ చేస్తుందండి. ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు ఫ్రిడ్జ్ కొనాలన్నా, ఏసీ, ఎల్ఈడి, వాషింగ్ మిషన్ ఇలా కన్స్యూమర్ డ్యూరబుల్ ప్రొడక్ట్స్ ఏది కొనాలన్నా కూడా మీకు అప్ టు 10% క్యాష్ బ్యాక్ అయితే వస్తుందండి. ఈ 10% క్యాష్ బ్యాక్ ఎలా వస్తుందంటే, సపోజ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి మీరు ఒక ఏసీ కొనాలనుకున్నారు. ఏసీ యొక్క కాస్ట్ షోరూంలో 40,000 చెప్పారు. దీన్ని ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఈఎంఐ ద్వారా కనుక మీరు పర్చేజ్ చేయగలిగితే దీనికి స్ట్రైట్ అవే 10% క్యాష్ బ్యాక్ అనేది ఐడిఎఫ్సి ప్రొవైడ్ చేస్తుందండి. అంటే 40,000 మీరు కొనాల్సిన ఏసీ మీకు 36,000కే ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా వస్తుంది. ఈ క్రెడిట్ కార్డ్ వల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు 1+1 మూవీ టికెట్ ఆఫర్ అనేది వస్తుందండి. అంటే మీరు ఒక టికెట్ కొంటే ఇంకో టికెట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది. అంటే మీరు ఒక టికెట్కి మాత్రమే డబ్బులు పే చేస్తారు, ఇంకో టికెట్ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఐడిఎఫ్సి ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఆఫర్ అనేది ప్రతి నెల 2 సార్లు యూజ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి బెనిఫిషియరీ అండి. ఎనీ అకౌంట్ బెనిఫిషియరీ కనుక మీరు యాడ్ చేస్తే పర్ డే 20 lakhs అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయండి యాప్ నుంచి. నెక్స్ట్ వచ్చేసి జీరో ఛార్జెస్. జీరో ఛార్జెస్ ఆన్ ఆల్ సేవింగ్స్ అకౌంట్ సర్వీసెస్ అండి. మిగతా బ్యాంకుల్లో కనుక ఈ సర్వీసెస్ మీరు వాడినప్పుడు సంవత్సరానికి మీరు యావరేజ్న 5,000 నుంచి 10,000 రూపాయల వరకు ఛార్జెస్ రూపంలో పే చేస్తారండి. మీరు యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ కనుక మీరు మెయింటైన్ చేస్తే ఐడిఎఫ్సి ఈ ఛార్జెస్ అన్ని మీకు 0 కాస్ట్లో ఇస్తుందండి. ఇండియా మొత్తంలో మీరు ఎక్కడ అకౌంట్ ఓపెన్ చేసినా సరే, మీరు ఏ రాష్ట్రానికి వెళ్ళి ఏ బ్రాంచ్ని కన్సల్ట్ చేసినా సరే మీకు సర్వీసెస్ అనేవి అన్ని బ్రాంచుల్లో కూడా ఒకేలాగా ఉంటాయండి. అంటే ఐడిఎఫ్సి నినాదం ఏంటంటే ప్రతి బ్రాంచ్ కూడా మీకు హోమ్ బ్రాంచ్ అవుతుంది. సపోజ్ మీరు న్యూఢిల్లీలో అకౌంట్ ఓపెన్ చేశారు, రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ వచ్చారు.
మీకు న్యూఢిల్లీలో ఎటువంటి సర్వీస్ ప్రొవైడ్ చేశారో ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు ఏ బ్రాంచ్ విజిట్ చేసినా కూడా సర్వీసెస్ అనేవి సేమ్గా ప్రొవైడ్ చేస్తారు. ఆ సర్వీసెస్ ఏంటో చూద్దాం. ఇందాక చెప్పినట్టు మీరు ఆంధ్రప్రదేశ్ వచ్చారు. ఆంధ్రప్రదేశ్ మీ నేటివ్ ప్లేస్. సో ఇక్కడ మీరు మీ అకౌంట్లో క్యాష్ డిపాజిట్ చేసుకుందాం అనుకున్నారు. ఇక్కడ క్యాష్ డిపాజిట్ చేసుకోవడానికి మీ పర్ డే లిమిట్ వచ్చేసరికి 9,90,000 వరకు కూడా మీరు క్యాష్ అనేది డిపాజిట్ చేసుకోవచ్చు. అలాగే క్యాష్ విత్డ్రా, మీరు ఆంధ్రప్రదేశ్ వచ్చారు, మీకు అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, మీరు క్యాష్ అనేది విత్డ్రా చేసుకుందాం అనుకున్నారు. మీరు పర్ డే వచ్చేసరికి మీరు 9,90,000 వరకు కూడా క్యాష్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు. మీకు క్యాష్ విత్డ్రాకి ఒక చిన్న కండిషన్ ఉందండి. మీరు కనుక ఆంధ్రప్రదేశ్లో క్యాష్ విత్డ్రా చేసుకోవాలనుకుంటే మీరు చెక్ని క్యారీ చేయాల్సి ఉంటుంది. ఈ చెక్ క్యారీ చేయడం వల్ల మీకు పర్ డే 9,90,000 మీరు డ్రా చేసుకోవచ్చు. లేదు మీ దగ్గర చెక్ లీవ్స్ అయిపోతే ఫింగర్ ప్రింట్ వేసి మీరు 2 lakhs అయితే డ్రా చేసుకోవచ్చు అండి పర్ డే. సో ఇదండి ఫైనల్గా వీడియో. నా పేరు కార్తిక్ అండి. నేను అసోసియేట్ రిలేషన్షిప్ మేనేజర్గా పనిచేస్తున్నాను లయబిలిటీస్లో. ఇది నా మొబైల్ నెంబర్. మీకు కనుక ఈ ఫీచర్ నచ్చి అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ మీ అండి. థ్యాంక్ యూ.